చూస్తున్నారు కదా మీరు, రవ్వ బ్రెడ్ టిక్కీస్ అయితే నేనైతే చేశాననమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ టిక్కీస్ టేస్ట్ అయితే అల్టిమేట్ టేస్ట్, సూపర్ టేస్ట్ అనమాట. వేడి వేడిగా తింటే వాటికి సూపర్ అంటే సూపర్. చూడండి ఏంటంటే నీకు విడిపి చూపిస్తున్నాను కదా నేను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. సో ఈ విధంగా అయితే వస్తాయి అన్నమాట. ఎలా చేసుకోవాలో రెసిపీ అయితే చూపిస్తాను. పదండి రెసిపీలోకి అయితే. ఒక బాల్ అయితే తీసుకోండి, క్యారెట్ తురుము అయితే వేసేసుకోవాలి, అలాగే వచ్చేసి బీన్స్ వేసేసుకోవాలి, అలాగే వచ్చేసి మిర్చి, అలాగే వచ్చేసి ఆనియన్స్, అలాగే తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి, ఒక కప్పు బ్రెడ్ క్రమ్స్, అలాగే ఒక కప్పు సూజీ రవ్వ, తగినంత కారం, అలాగే కొంచెం పసుపు, మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీకు తగినంత యాడ్ చేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత 3 స్పూన్స్ 4 స్పూన్స్ పెరుగులు అయితే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కలుపుతా అదే విధంగా అయితే కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. క్రమ్ పొడిని అయితే ఎలా చేసుకోవచ్చో నేనైతే చెప్తాను ఇప్పుడు. ఒక చిన్న ప్యాకెట్ బ్రెడ్ అయితే తీసుకోవాలి. సో ఒక 4-5 బ్రెడ్లు అయితే తీసుకొని ఒక మిక్సీజర్ తీసుకొని ఆ మిక్సీజర్లో ఏంటంటే గరుగ్గా అయితే మిక్సీ అయితే పట్టండి, పొడి పొడిగా వచ్చేటట్టుగా. సో పట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే సర్వ్ అయితే చేసేసుకోవాలి. ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి పిండిని అయితే కలుపుకున్నాం కదా బాగా. ఆ పిండిని ఏంటంటే కొంచెంగా పిండిని తీసుకొని ఏంటంటే ఇలా రౌండ్ షేప్లో అయితే ఒత్తుకోవాలి, సర్కిల్ షేప్లో ఒత్తుకొని ఆ బ్రెడ్ క్రమ్స్లో అయితే ముంచండి. ముంచి అయితే తీసి ఇలా ప్లేట్లో అయితే సర్వ్ అయితే చేసుకోండి అన్నిటిని. ఈ విధంగా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదే విధంగా చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి, కడాయి అయితే పెట్టుకోకండి. ఆ ప్యాన్లో కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసుకొని ఇలా అయితే సెట్ చేయండి. మొత్తం అయితే ప్యాన్కి అయితే మొత్తం రాయండి. దాని తర్వాత వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా అయితే రోస్ట్ అయితే చెయ్యండి ముందు వెలకాతలో. సో ముందు వెలకాతలో బాగా రోస్ట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలాగే మయోనీస్తో అలాగే కెచప్తో ఏంటంటే ముంచుకొని అయితే తినండి. అలాగే వచ్చేసి బ్రెడ్ టిక్కీస్ మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి ఒకసారి. ఈ రెసిపీ అయితే ట్రై చేసిన తర్వాత మీ రెసిపీ కూడా ఎలా వచ్చిందని నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నేను చూస్తాను, మీ కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోలు అయితే లైక్ చేయండి.